శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో బాగున్నారు మేడం. బాగున్నాను సార్, ఎలా ఉన్నారు బాగున్నా మేడం. సార్? ఒక 5 minutes ఫ్రీగా ఉన్నారా? మీతో మాట్లాడొచ్చా? చెప్పండి మేడం. నేను లైవ్ డిబేట్ లో ఉన్నాను, లైవ్ కాదు రికార్డెడ్ డిబేట్ లో ఉన్నాను. ఓకే మేడం. నా ముందు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు, మీకు ఐడియానే ఉండుంటారు. తెలుసు. ఆయన, అలానే జోసెఫ్ గారు అండి. జోసెఫ్ గారు కూడా తెలిసే ఉంటుంది కదా మీకు. మన ఫస్ట్ అజయ్ బాబు గారి పైన, రాధా మనోహర్ దాస్ గారి పైన కంప్లైంట్ ఫైల్ చేసింది ఆయనే. ఆయన క్రిస్టియన్ అండి. ఆయన మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. అయితే ఆయన ఒక 3 పేర్లు చెప్పారు. అంటే మీ పేరు అట్లా ఒక 2-3 పేర్లు చెప్పారు. లైక్ అంటే మంచి రిఫరెన్స్లు, మీరు మంచి వ్యక్తిత్వం, లైక్ ఈ గొడవలు ఇవన్నీ ఆపేయాలి అన్న వాళ్ళల్లో మీ పేరు రిఫరెన్స్ చేస్తే నేను మీకు కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. ఎస్. అయితే ఇప్పుడు జోసెఫ్ గారు ఏమంటున్నారు అంటే కొన్ని చెప్పారు, దానికి మీరు అంగీకరిస్తారా లేదా అనేది నాకు కావాలి. ఎస్. అయితే యేసు ప్రభువుకి అసలు మత ప్రచారం అనేది అవసరం లేదు, మత ప్రచారం చెయ్యం, దీనికి మీరు అంగీకరిస్తారా లేదా? మత ప్రచారం అంటే ఏంటి మేడం? అదేనండి, యేసు ప్రభు గురించి అన్యుల దగ్గరికి ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఇతర మతాల వాళ్ళకి బోధన చెయ్యం, చెప్పం. అని ఎవరు చెప్పారు? జోసెఫ్ గారు చెప్పారు. లేదు మేడం, దాన్ని మత ప్రచారం అంటారు, దాన్ని సువార్త అంటారు మేడం. రైట్. ఓకే. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే క్రైస్తవ్యం కూడా మతం అనేటువంటి జాబితాలో చేర్చారు కాబట్టి దాన్ని మత ప్రచారం అంటున్నారు. అది మత ప్రచారం కాదు మేడం, సువార్త అంటారు దాన్ని. బైబిల్లో మార్క్ సువార్త అని, మార్క్ సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు ఏం రాయబడి ఉంటదంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని యేసు ప్రభువే స్వయాన చెప్పాడు మేడం. రైట్. అయితే మీరు ఇది సువార్త అనేది చెప్పటం ఆపరు. సువార్త అనేది ఖచ్చితంగా ప్రతి మానవుడికి తెలియాలి, చెప్పాలని యేసు చెప్పినటువంటి ఆజ్ఞ మేడం అది. రైట్. అది మీరు ఫాలో అవుతారు అంటారు, అంతే కదా? అది ఫాలో కానివాడు క్రిస్టియన్ కాదు మేడం. రైట్. సెకండ్ పాయింట్ అండి, మనకి ఇప్పుడు బైబిల్ ప్రకారం విగ్రహారాధన ఏదైతే ఉందో అది పాపమా కాదా? దారుణమైన పాపం మేడం. ఓకే. ఎందుకు అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా మేడం, ధర్మశాస్త్రం అంటే 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. ఆ 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు, 6వ ఆజ్ఞ 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు, 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు అని ఉంది మేడం. ఓకే. అంటే ఆ లిస్ట్ లో 6, 7 నరహత్య అన్నది పాపం కదా మేడం. అవును. అయితే 2వ ఆజ్ఞలోనే విగ్రహారాధన చేయకూడదు అని ఉంది మేడం. 2వ ఆజ్ఞే మీకు అది విగ్రహారాధన అంటే నరహత్య కంటే ఎంత పైన చూడండి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడికి ప్రత్యామ్నాయంగా ఇంక ఏది పెట్టినా సరే అది దేవుడిని అవమానించినట్టు. ఓకే. అవును మేడం. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి, హిందువుల ప్రసాదాలు తీసుకోవటం కానివ్వండి, లేకపోతే హిందువుల గుళ్ళకి వెళ్ళటం కానివ్వండి, ఫెస్టివల్స్ చేసుకోవటం కానివ్వండి, మీకు అభ్యంతరం ఏమి ఉండదా? అది పాపం మేడం క్రైస్తవులకి. ఓకే. అవును మేడం. రైట్ సార్. ఇప్పుడు అంటే జోసెఫ్ గారు ఏవైతే ఆయన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారో ఆ క్వశ్చన్స్ మాత్రమే నేను మిమ్మల్ని అడిగాను. నాకు తెలుసు మీరు ఇంతకు ముందే క్లారిటీగా చెప్పేసేసారు వీటిపైన. ఇంతకు ముందు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మళ్ళీ మీరు దాన్నే కన్ఫెస్ చేశారు. ఓకే సార్, రైట్. నేను మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాను సార్. థ్యాంక్ యూ జనపల్ గారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఒక నిమిషం సార్, ఇప్పుడు 2-3 పాస్టర్ పేరు చెప్తే నేను ఆయన జాన్పాల్ గారికి చెప్పాను. నాకు ఇంకో 2 నెంబర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే ఇంతకు ముందు నేను వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళకి చేసిన సేమ్ ఇదే డిటో చెప్తారండి. చెప్పుకోనివ్వండి అంటే ఓకే. మనకు కాంట్రవర్సీస్ వద్దు. మనకు ఇప్పుడు వీళ్ళు ఇది చూసి మళ్ళీ కౌంటర్స్ అనేది వద్దు, మనకు ఖచ్చితంగా వద్దు. ఇప్పుడు అలా కాదండి, నేను నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు. నేను ఒక దేవుని విగ్రహంలో చూసి ఇట్లా దండం పెట్టుకుంటే అది నరహత్య కన్నా వ్యభిచారం కన్నా పాపం అన్నప్పుడు నేను కౌంటర్స్ చేయకుండా కూర్చోవాలనా?
ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నా ఆచారం అది, నా సాంప్రదాయం. మేము విగ్రహాన్ని పూజించట్లేదు, మేము అందులో ఒక శక్తిని మేము కేంద్రీకృతం చేస్తున్నాం. ఒక రాయిలో ఒక విగ్రహాన్ని శిల్పాన్ని చెక్కి అక్కడ గుడి ఉంటుంది, అక్కడ చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక సైన్స్ కూడా ఉంటుంది. మేము అక్కడ ఒక శక్తిని కేంద్రీకృతం చేసి మేము అక్కడ శక్తిని మేము అక్కడ పూజించుకుంటున్నాం. అది మా సాంప్రదాయము. ఇది నరహత్య కన్నా వ్యభిచారం కన్నా పాపం అంటే కౌంటర్స్ చేయకూడదు. ఏం మాట్లాడుతున్నా జోసఫ్ గారు మీరు? నాకు అర్థం కావట్లేదు. కౌంటర్స్ ఎవరికి? ఆయనకి ఇచ్చుకోండి. ఎందుకు మేము అదే చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏ రోజన్నా జోసఫ్ గారి మీద కౌంటర్ పెట్టామా? కరుణాకర్ గానీ, లలిత్ కుమార్ గానీ, నేను గానీ జోసఫ్ గారి మీద కౌంటర్ పెట్టామా? ఇప్పుడు ఈయన మాట్లాడారు కాబట్టి ఈయన మీద కౌంటర్ పెట్టాం. ఈయన ఏమన్నారు? మతం మారిన తర్వాత తల్లిదండ్రులకు తలాకూరి పెట్టద్దు, అవసరమైతే చిన్నాలకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయని అన్నారు. అది మతం మారితే వచ్చే నష్టం. ఎంత నీచంగా నికృష్టంగా తయారవుతున్నారు. ఎగ్జాంపుల్స్ మీరు విన్నారు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ అట్లా లేరండి, ఎవరో కొందరు అన్నారు కదా. ఇప్పుడు ఎవరో ఒక్కరు చెప్పండి. ఇప్పుడు ఈ డిబేట్ మూలంగా జోసఫ్ గారికి క్లోజ్ ఉన్నటువంటి ఎవరో ఒక క్రిస్టియన్, ఒక పాస్టర్, మంచోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంచోళ్ళ చేత మీరు అడిగిన 3 క్వశ్చన్స్ అడిగించి ఈ జోసఫ్ గారితో ఏకీభవించే క్రిస్టియన్ ఎవరు ఉన్నారో చెప్పండి. రైట్, క్రిస్టియన్ గారు ఎవరైనా ఉన్నారా ఒకళ్ళు మీతో ఏకీభవించే? ఇప్పుడు మీ ఆలోచనలు, మీ ఉద్దేశం చాలా గొప్పది, నేను దానికి తప్పు పట్టట్లేదు. మీలా అట్లీస్ట్ 10% ఉంటే కూడా ఈ ఘర్షణలు, ఇవి దూషణలు ఇవి ఎక్కువ అవ్వవు. బట్ మీతో ఏకీభవించే ఒక్క క్రిస్టియన్ పాస్టర్ ఉన్నారా? ఉన్నారండి. ఆ ఒక్కరు ఎవరు? తీసుకొని వస్తాను నెక్స్ట్ టైం. ఎవరు? ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు ఎవరు లేరు. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మేము మత ప్రచారం కాదని సువార్త అన్నారు. ఈ సువార్త అంటే ఏంటి? ఎవరు చెప్తున్నారు? మత ప్రచారం సువార్త ఒకరే. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నారు చెప్పారు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పి. అసలు లేదండి. ఇప్పుడు అది సువార్త అండి, మతం ప్రచారం కాదు, సువార్త అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈయన అంటున్నారు. ఇక్కడే డబుల్ స్టాండర్డ్స్ మనకి ఇక్కడ కనిపించినాయి. ఫస్ట్ టైం అని చెప్పారు మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మా దేవుడికి ప్రచారం అవసరం లేదని చెప్పేసి వీడియోలో క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన మత ప్రచారం కాదని సువార్త అన్నప్పుడు సువార్త మేము సువార్త చేస్తున్నాం అని అన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2 ఒకటే అన్నారు. ఎంతమంది ఏమన్నారు అలా చేయకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటారు? డబుల్ స్టాండర్డ్ ఇక్కడ మీకు కనిపించిందా కనిపించలేదా? ఫస్ట్ పాయింట్. అంటే సువార్త అంటే మీరు ఇప్పుడు సువార్త చెప్పొచ్చు, మత ప్రచారం చేయకూడదు అని మీరు ఆ ఉద్దేశంతో ఏమన్నా అన్నారా? నాకు ఏ ఉద్దేశం లేదండి. ఓకే, చెప్తున్నా కదా, నా దేవుడు గురించి ప్రచారం చేసి. ఇప్పుడు జాన్ పాల్ చేసిన తప్ప కాదా? ఒక పాయింట్ చెప్పండి. జాన్ పాల్ గారు ఆయనతో మీరు మాట్లాడుకోండి. మీరు చెప్పండి సార్. మీరు క్రిస్టియానిటీ తరపున మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కదా. జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఏదైతే సమాధానం చెప్పారో అది మీరు ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా? ఖచ్చితంగా నేను సపోర్ట్ అయితే చేయను. ఎందుకంటే ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్న తర్వాత నా సపోర్ట్ చేయమంటే నేను చేయను. ఎందుకంటే పాస్టర్లు అలాగే ఉన్నారు. మొత్తం క్రిస్టియానిటీ మొత్తం అనకండి ప్లీజ్. ఎవరో ఒకరు చూపించాము, ఒక చేత మాట్లాడించాము. లేరండి, ఇలా లేరండి అలా. ఎందుకంటే మాకు సార్ అలా ఉండదండి. అందరిని అనకండి, కొందరు ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఎవరన్నా యేసుని తిట్టినా, మేరీ మాతను తిట్టినా నేను ఇట్లానే రియాక్ట్ అవుతాను మేడం. ఎందుకంటే నా ఎదురుగా జోసఫ్ గారు అతని మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడ యేసుని తిట్టాల్సిన అవసరం ఏంది, మేరీ మాతను తిట్టాల్సిన అవసరం రాకూడదని నేను అంటా. ఇప్పుడు మేము ఒక దేవుని విగ్రహంలో పూజించుకుంటే, ఒక విగ్రహంలో దండం పెట్టుకున్నంత మాత్రాన వ్యభిచారము నరహత్య కంటే పాపంగా భావించినప్పుడు కూడా సైలెంట్ గా కూర్చున్నారు. ఇది తప్పుగా భావించట్లేదు అని చెప్పి నాకు ఇక్కడ అర్థమవుతుంది. నాకు ఇక్కడ మీరు అలా ఎలా అంటారండి జాన్ పాల్ గారు? ఇప్పుడు వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు దేవుని విగ్రహంలోనో, చెట్టులోనో, పుట్టలోనో, మట్టిలోనో మేము పంచభూతాలో మాకు దైవం ఉంది, ఈ మొత్తం సర్వశిష్టోడు దైవం శక్తి ఉంది, మేము అన్ని చోట్ల మేము పూజించుకుంటాం. దేవుడు అనే వాళ్ళు అనేక అవతారాలు అనేక ప్రపంచ విషయంలోనూ ఉన్నారు. మా నమ్మకం అది, మా విశ్వాసం. మీకు యేసు కనిపించాడా పూజించుకోండి, నేను వద్దని చెప్పట్లేదు కదా. ప్రవీణ్ గారు అది వ్యభిచారంతో నరహత్యతో ఇప్పుడు అది 2వ ఆజ్ఞ ఉంది. 6వ ఆజ్ఞ 7వ ఆజ్ఞ కంటే నరహత్య కంటే వ్యభిచారము కంటే పాపమా? అంత పాపమా? చాలా క్లియర్ గా చెప్పారు కదా. 6వ ఆజ్ఞ నరహత్య అండి. ఇప్పుడు విగ్రహార్థన చెయ్యొద్దు పాపం అని కూడా అనట్లేదు. 6వది నరహత్య చేయకూడదు, 7వది వ్యభిచరించకూడదు. 2వ ఆజ్ఞ అంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళు అందే కానీ ఏ విగ్రహ రూపంలో కూడా వాటి ఎందుకు సాగిలపడకూడదు అనేది ఉంది స్టేట్మెంట్. దాన్ని ఏకీభవిస్తున్నారు. ఏకీభవించను అని చెప్పారండి. నేను ఏకీభవించట్లేదు అని చెప్పారు. ఆయనకు ఎందుకు ఫోన్ చేశారు? మనం తగ్గించుకుందాము, ఆపేద్దాము అనే కోణంలోనే ఫోన్ చేశారు. రైట్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చేశాను మీకు. అది ఇలాంటి మైండ్ సెట్ తీసుకొని ఇది సువార్త అని చెప్పి రోడ్ల మీద తిరిగి మాకు అనవసరం అండి, నాకు అనవసరం, ఇలాంటి వాళ్ళు అనవసరం. మాకు కావాల్సింది మీ దేవతలను దూషించే వాళ్ళు మా వాడు కాదు, మీకు వ్యతిరేకంగా ఉండి. ఇప్పుడు ఒక ఆడ మనిషి అండి, మా ఇంట్లో కూడా ఉంటారు, వేసుకునే దుస్తులు ఏంటిది? ఇండియన్ కల్చర్ ఫాలో అవుతాం మేము, ప్రతి ఒక్కటి ఫాలో అవుతాం మేము. మా ఇంట్లో కూడా ఫాలో అవుతాం. మాకు కూడా విగ్రహాలు అంటే మా ఇంట్లో కూడా ఉంటుంది విగ్రహాలు. మమ్మల్ని తిట్టినట్టే మేము
మిమ్మల్ని తిడితే మేము హాయిగుండము, మాకు కూడా బాధలు అనిపిస్తుంది. ఎందుకంటే మాది ఇది సనాతన భూమి, ఇండియా ఈ సనాతన భూమి, అఖండ దేశం ఇది. అఖండ దేశంలో మిగిలిపోయిన దేశం ఇది. ముందు ఇది కాపాడుకుంటారా నాయన, అదంతా పక్కకు పెట్టి ఫస్ట్ ఇది కాపాడుకుండా అఖండ దేశాన్ని, ఈ మిగిలిపోయిన దేశాన్ని కాపాడుకుండా. అది చేత కాదు.